అన్నపూర్ణ రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైనటువంటి రంగం వ్యవసాయ రంగం. వీటిలో పండ్ల తోటలు, పాడి, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమలు మరియు రైతులకి రెండింతల ఆదాయం అనేటటువంటి అంశాల మీద తీర్మానం ప్రవేశపెట్టడానికి తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నిమ్మల రామానాయుడు గారిని ఆహ్వానిస్తున్నాం. మరి ఈరోజు మన అందాల విశాఖ నగర తీరాన 36వ మహానాడు పండుగ అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యువ స్ఫూర్తి నారా లోకేష్ బాబు గారికి, వేదిక మీద అలంకరించినటువంటి వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఈరోజు సమాజమే దేవాలయం, ప్రజలైన దేవుళ్ళు అన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత అవసరమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవసాయ రంగం మీద మరి ప్రతిపాదనలు తీసుకొచ్చేటువంటి అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఈరోజు ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి ఈ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో, ఈ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాణం వ్యవసాయం, రూపం పరిశ్రమలైతే నడక నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ రోజు మనందరం కూడా చూసాం, గత 10 సంవత్సరాల కాంగ్రెస్ అసమర్థ పాలనలో అసంబద్ధమైనటువంటి రైతు విధానాలతో రైతన్నకు భరోసా కరువై ఆ రోజు విత్తనాలు, ఎరువులు ధరలు ఆకాశంలోకి, గిట్టుబాటు ధరలు పాతాళంలోకి పోయి రోజు వారి కూడా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలే శరణ్యం అనుకున్నటువంటి దశలో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రైతాంగ సంక్షేమం, అభివృద్ధి పట్ల త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ, ఎందుకంటే మనందరికీ తెలుసు ఆ రోజు బాబ్లీ అక్రమ ప్రాజెక్టుపై ఆ రోజు మహారాష్ట్ర పోలీసుల ఘర్షణలు ఎదుర్కోవడంలో కానీ, అదేవిధంగా ఈ రాష్ట్ర రైతాంగం కోసం నిరవధిక నిరాహార దీక్ష ద్వారా రైతుల కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టినటువంటి చరిత్ర మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒకటే లక్ష్యం, ఏదైతే రేపు 2022 సంవత్సరానికి ఖచ్చితంగా భారతదేశంలో అభివృద్ధి చెందినటువంటి వ్యవసాయ రంగ అనుబంధ రంగాలలో మొట్టమొదటి అభివృద్ధి చెందినటువంటి 3 రాష్ట్రాలలో ఒకటి ఆంధ్రప్రదేశ్గా నిలపాలనేటువంటి లక్ష్యంతో, ధ్యేయంతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయానికి ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించినటువంటి విధానం కానీ, అంతేకాదు ఆ రోజు 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో 10 సంవత్సరాల్లో కేవలం 4.5% మాత్రమే బడ్జెట్ కేటాయింపులు జరిగితే ఈ 3 సంవత్సరాలలో 4 బడ్జెట్లో 10% బడ్జెట్లు కేటాయించినటువంటి చరిత్ర కూడా నారా చంద్రబాబు నాయుడు గారిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అంతేకాదు ఈవేళ ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు 7 మిషన్స్ తీసుకుంటే అందులో మొట్టమొదటి మిషన్ గా వ్యవసాయ రంగ అభివృద్ధి మిషన్ తీసుకోవడం ఈ రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారనే దానికి ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈవేళ ఏదైతే రైతు రుణమాఫీ ఉంది, మనందరికీ తెలుసు గతంలో 2 సార్లు రైతు రుణమాఫీ చూస్తాం ఈ దేశంలో. ఒకటి దేవీలాల్ ప్రధానమంత్రిగా ఉండగా, 2 మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండగా
2 సార్లు కూడా కేంద్ర ప్రభుత్వమే రైతు రుణమాఫీ చేస్తే కేంద్రంతో సంబంధం లేకుండా ఈ భారతదేశ చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి రైతు రుణమాఫీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మరి ఆ రోజు 2817 కిలోమీటర్ల పాదయాత్రలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి రుణాలకు కేంద్రం రీషెడ్యూల్కు అంగీకరించకపోయినా 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి నిమిషంలోనే మొదటి సంతకం పెట్టి 55 లక్షల రైతుల ఖాతాలకు 24,500 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినటువంటి ఘన చరిత్ర ఈవేళ నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈవేళ మనం ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఆ రోజు భారతదేశంలో మరి మన్మోహన్ సింగ్ హయాంలో భారతదేశం అంతా కలిపి 52,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరిగితే ఈవేళ 13 జిల్లాల చిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవేళ 24,500 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ జరిగింది అంటే ఈవేళ క్రింది స్థాయిలో కూడా రైతు రుణమాఫీ ఏ రకంగా చేరిందో అది ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి అంతేకాదు ఈరోజు ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, చాలా మంది రోజువారీ వేతనం తీసుకుని పనిచేస్తూ ఉంటారు, కొంతమంది నెలవారీ వేతనం తీసుకుని పనిచేస్తూ ఉంటారు. మేము కూడా నెలవారీ వేతనం తీసుకుంటూ ఉన్నాం. మరి ఇలా రోజువారీ వేతనం నెలవారీ వేతనం కాకుండా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వేతనం తీసుకునేవాడు ఎవడైనా ఈ దేశంలో ఉన్నాడు అంటే అది ఒక్క రైతు మాత్రమే. మరి ఆ రకంగా సంవత్సరానికి ఒక్కసారి తీసుకునేటువంటి వేతనం ఏ ప్రకృతి విపత్తు వచ్చో ఏ తుఫాను వచ్చో ఆ వేతనం లభించకపోతే సంవత్సరం పొడవునా తన రైతు కుటుంబాన్ని ఏ రకంగా పోషించుకోవాలో ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి భారతదేశ చరిత్రలో 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పాలనలో 10 సంవత్సరాలలో 24,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే 14,079 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఆ ఆత్మహత్యలు నివారించడానికి తీసుకున్నటువంటి చర్యలు 0. ఆ రోజు నాణ్యమైనటువంటి కరెంటు లేక మరి పొలాలలో రాత్రులు కాపలా కాస్తూ మరి పాము కాట్లకే మరి 48 మంది రోజుకి పిట్టల్లా రాలిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు వైఎస్ హయాంలో చూసాం. ఆ రోజు పొలాల దగ్గర మరి భార్య స్టార్టర్ దగ్గర ఉంటే మరి భర్త మోటార్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు కాంగ్రెస్ పాలనలో చూసాం. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎరువులు మరి ఎక్కడా లేనటువంటి విధంగా పోలీస్ స్టేషన్లో పంపిణీ చేసినటువంటి పరిస్థితి చూసాం. ఆ రోజు ఒక బస్తా యూరియా కావాలి అంటే మరి ఆ రోజు పిల్లలు పెద్దలు కూడా మరి క్యూ లైన్లో నిలబడి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నటువంటి పరిస్థితి ఆ రోజు కాంగ్రెస్ పాలనలో చూసాం. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా విత్తనాలకు కానీ ఎరువులకు కానీ ఎటువంటి కొరత లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈవేళ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మరి అదేవిధంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పెట్టుబడులు తగ్గించాలి, దిగుబడులు పెంచాలి అనేటువంటి ఆలోచనతో పొలం పిలుస్తుంది చంద్రన్న రైతు క్షేత్రాలను తీసుకొచ్చి ఈవేళ మరి పెద్ద ఎత్తున దిగుబడులు పెంచుతున్నటువంటి పరిస్థితి ఆ రోజు కాంగ్రెస్ పాలనలో చూసాం. కనీసం అక్షరం ముక్క రానిటువంటి వాళ్ళకి, కనీసం సెంటు పొలం లేనటువంటి వాళ్ళని ఆదర్శ రైతులుగా పెట్టి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడితే ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 4,354 మంది
ఎంపీఓల్ని నిర్మించి ఈవేళ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అంతేకాదు ఈవేళ ఏదైతే భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా సాయిల్ హెల్త్ కార్డులను అందిస్తూ మరి ఈవేళ మరి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అని చెప్పేసి కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి అంతేకాదు ఈవేళ వ్యవసాయ యాంత్రీకరణ మన పక్కనే ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ మరి ఇటువంటి మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా ఇవ్వనటువంటి విధంగా ఈవేళ లోటు బడ్జెట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ కోసం 50 నుంచి 75% వరకు కూడా ఈవేళ సబ్సిడీలను అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. అంతేకాదు గత 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రైతులు పండించినటువంటి పంట ఉత్పత్తులను ఇంటికి కానీ మార్కెట్ కానీ తరలించాలి అంటే మట్టి రోడ్లను మరి పొంత రోడ్లుగా వేయలేనటువంటి పరిస్థితుల్లో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏఎంసీ నుంచి ఈవేళ ప్రతి పొంత రోడ్డును లింకు రోడ్లను కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి ఘనత కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారిది. మరి అంతేకాదు మొన్న ఉభయ గోదావరి జిల్లాలలో మరి నీటి ఎద్దడి ఏర్పడి కేవలం 40 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ కూడా ఉభయ గోదావరి జిల్లాలో 1 ఎకరం కూడా నీరు ఎకరం ఎండిపోవడానికి కూడా మరి ఖచ్చితంగా వీలు కాకూడదు. 100% పంట పండించాలనేటువంటి లక్ష్యాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించడం ద్వారా ఎకరానికి 60-70 బస్తాల దిగుబడులు ఈవేళ ఉభయ గోదావరి జిల్లాలో 40 టీఎంసీల నీరుతో మరి సాధించాము అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ప్రణాళిక అని చెప్పేసి కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏదైతే కరువు నివారణ చర్యలు కూడా, ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పాలనలో చూసాం కురవని మేఘం, ఎడతగని కరువు, వాయిదాల వ్యవసాయం, పంటల సెలవులు, అవి కాంగ్రెస్ పార్టీ ఘనత అవుతే వాటన్నిటికీ స్వస్తి పలికి ఈరోజు ఏదైతే కరువు పీడిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ 50% సబ్సిడీతో ఈవేళ రెయిన్ గన్స్ ఇచ్చి 3.68 లక్షల ఎకరాలను రక్షించినటువంటి ఘనత ఇవాళ చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాదు ఈవేళ ఏదైతే అడుగంటిపోతున్నటువంటి భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించడానికి ఒక జల సంరక్షణ, అదేవిధంగా నీరు ప్రగతి లాంటి కార్యక్రమాల్ని మరి ఎన్నిటిని వేళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. మరి వీటితో పాటు మరి అనేక పంట ఉత్పత్తి ధరలను కూడా మరి వేళ చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే మరి ప్రత్యేకించి ఈవేళ మిర్చి ఈవేళ ఆంధ్రప్రదేశ్లో 8,000 రూపాయలు, అదే మరి ఇతర రాష్ట్రాల్లో చూసినట్లయితే మరి తమిళనాడులో 7,000 రూపాయలు, కర్ణాటకలో 7,500 రూపాయలు, మహారాష్ట్రలో 6,500 రూపాయలు, తెలంగాణలో 5,900 ఉంటే అదనపుగా 1,500 కల్పించి ఈవేళ మిర్చిని ఆదుకుంటున్నటువంటి మరి రైతాంగ నాయకులు ఈవేళ నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా మరి ఇటువంటి వ్యవసాయకమైనటువంటి విధానాలతో మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక వ్యవసాయ అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యాలకి ఈవేళ మీ మహానాడు తరపున పూర్తిగా మరి మద్దతునిస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.